నిజానికి మనం ఆలోచించండి. ఇదే సిద్దిపేట ప్రాంతం, మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. సిద్దిపేట జిల్లా కావాలంటే అయినా అదే. ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క సిద్దిపేటనైందా? 33 జిల్లాల తెలంగాణ చేసిండి. ఇలా మన కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆనాడు సంగారెడ్డి పోవాలంటే మబ్బులు 5 గంటలకు లేచి బస్టాండ్లో బస్ ఎక్కితే ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలన్నా, ఏ చిన్న పని కలెక్టర్ని కలవాలంటే 5:30కు 4:30కు లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. ఇవాళ పాలన దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. ఒక మన కళ ఉండేది, సిద్దిపేట రైలు కావాలి, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానటువంటిది 10 ఏళ్లలో కేసీఆర్ తేలేదా? నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా 50 ఏళ్ళైనా వస్తుండేనా? ఈ పనులు అవుతుండేనా? మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు. ఇలా అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. 2 పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు. ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం. బట్ ఈరోజు మీరు కూడా గమనించారు, 1 చెప్పిందా 2 చెప్పిందే వాళ్ళు. ఎన్ని హామీలు! మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే. ఒకసారి ఆ వీడియో పెడతాం, మీరు 2 లక్షల రుణమాఫీ చూద్దాం. ఏం చెప్పిండ్రు ఒకసారి వినుండ్రి. అంటే ఏ రకంగా పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. అరే బాబు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 చెప్పినా మీరు ఏం పెడుతుర్రా భయ్? రుణమాఫీ పెట్టరా భయ్ అంటే ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడే. మరి ఇలా డిసెంబర్ జనవరి పోతుంది, ఇక ఫిబ్రవరిలో పడుతున్నాం. మరి అయిందా? అంటే ఏ రకంగా వాళ్ళు పచ్చి అబద్దాలు ఆడినరు, ప్రజల్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు మనం రైతు బంధు వేస్తాము అని బ్యాంకులో చెప్పినాం, మనం ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంధు వేస్తామంటున్న వీళ్ళు ఆపాలని ఆపిండ్రు. ఆపుడే కాదు, ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడిండ్రా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 చక్కగా పట్టలేవు. మన కేసీఆర్ ఉండగా కట్టుకొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు మొగలే. ఇవాళ ఏమైంది? ఆ 10,000 అన్న పడ్డాయా? ఒక్కసారి చూడండి ఏమన్నారు ఆ రోజు ఏమన్నారు? 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే ఈయన కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. అది ఉన్నా, అది రైతు బంధు పడతలేదు అని అడిగితే ఎంత అసహనం అంటే, రైతు బంధు ఆడతావురా నువ్వు, నేను చెప్పుతో కొడతా అంటుండు. ఇప్పుడు ఎవరిని కొట్టాలనో ప్రజలు చెప్తారు 4 రోజులు అయితే. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం, 100 రోజుల్లోపే అన్ని అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేదు. అంటే వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు. ఇంకో మంత్రి ఉన్నది, రైతు నేను మాట్లాడకూడదు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, కానీ ఇంకొక మంత్రి ఉన్నది,
రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గంత ఉత్సాహతలేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200ని 2,000 చేసిండు. మనం మొదలు గెలవంగానే 200 1000 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1000ని 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం. మరి ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 200 ఉన్న పెన్షన్ 2,000 అయింది. అంటే 10 అంతలు పెంచిండు పెన్షన్ కేసీఆర్ గారు. 10 అంతలు 10 టైమ్స్ 200 కాస్త 2,000 చేసిండు 10 ఏళ్లలో కేసీఆర్. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము 4,000 చేస్తాము అన్నారు. డబులే, 10 అంతలు కాదు, 2,000 4,000 అంటే డబులే కదా. పోనీ ఆ డబుల్ కూడా ఏమన్నారు ఆ రోజు, అవ్వ ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత వస్తుందంటే 2,000 వస్తుంది అన్నది ఒక అవ్వ. ఇగో మళ్ళా నెల మేము వస్తున్నాం రాగానే 4,000 ఇస్తాము అన్నారు. ఒకసారి చూడండి ఆ మాటలు కూడా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చినా అదే ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు? రాజక్క కూర్చో, ఓ రాజక్క కూర్చో, లేవ కూర్చో అమ్మ, రాములమ్మ కూర్చో, అడ్జస్ట్ చేసుకో. ఒకరు మగోళ్ళు లేచి అక్కకు చేయి రైట్.